Hi friends, welcome to eLearning Educate. Today we are going to learn about NCERT History Classics. Chapter 1. What, Where, How and When. సో ఫ్రెండ్స్, మనం ఎస్టర్డే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. లేదా ఒక 10 years బ్యాక్, ఒక 50 years బ్యాక్, ఒక 100 years బ్యాక్ ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే మన గ్రాండ్ పేరెంట్స్ని అడిగితే సరిపోతుంది. అప్పట్లో కల్చర్ ఎలా ఉండేది, అప్పట్లో ఆర్కిటెక్చర్స్ ఎలా ఉండేవి అని కనుక్కోవచ్చు. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం కల్చర్ ఎలా ఉండేది, ఆర్కిటెక్చర్స్ ఎలా ఉండేవి, సో వాళ్ళు ఎటువంటి మనుగడ సాగించేవారు, అవన్నీ తెలుసుకోవాలంటే హిస్టరీ చదివితే సరిపోతుంది. So let me see our first chapter today. What, where, how and when. What, ఏమిటి. సో మనం అసలు ఈ చరిత్రలో ఏమేం తెలుసుకోవచ్చు, హిస్టరీలో ఏమేం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే వేర్, సో పీపుల్ ఎక్కడెక్కడ నివసించారు అని తెలుసుకోవచ్చు. హౌ, అసలు మనం ఈ చరిత్రను అంతా కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ వి ఫైండ్ అవుట్ ద పాస్ట్. అండ్ వెన్, సో ఏ సంవత్సరంలో ఎక్కడెక్కడ పీపుల్ నివసించారు వాళ్ళ గురించి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్, వాట్ కెన్ వి నో అబౌట్ ద పాస్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, అంటే ఎలాంటి ఫుడ్ అనేది వాళ్ళు తినేవారు, ఎలాంటి క్లాత్స్ వారు వేసుకునేవారు, అలాగే ఎలాంటి హౌసెస్లో వాళ్ళు నివసించేవారు, ఎలాంటి గేమ్స్, ఎలాంటి సాంగ్స్ వాళ్ళు పాడుకునేవారు, ఎలాంటి స్టోరీస్, ఎలాంటి పంటలు వాళ్ళు పండించేవారు, అలాగే లైఫ్స్ ఆఫ్ ది హంటర్స్, హెడ్డర్స్ అంటే పశు కాపరులు, ఫార్మర్స్, అలాగే రూలర్స్, మర్చెంట్స్, ప్రీస్ట్స్ అంటే పూజారులు, క్రాఫ్ట్స్ పర్సన్స్ అంటే పాట్స్ చేస్తారు కదా వాళ్ళు, అలాగే ఆర్టిస్ట్స్ అంటే పెయింటింగ్స్ వేసే వాళ్ళ గురించి, అలాగే మ్యూజిషియన్స్, అలాగే సైంటిస్ట్స్, అసలు వాళ్ళకి ఎలాంటి ల్యాబ్స్ ప్రొవైడ్ చేసేవారు, ఎలాంటి ఎక్విప్మెంట్ అనేది వాళ్ళకు ఉండేది ఆ రోజుల్లో అనేది వీ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హిస్టరీ. సో వేర్ డిడ్ పీపుల్ లీవ్. సో 8,000 సంవత్సరాల క్రితం, 4,700 సంవత్సరాల క్రితం, 2,500 సంవత్సరాల క్రితం అసలు పీపుల్ ఎక్కడెక్కడ నివసించారు అనేది తెలుసుకుందాం. సో అబౌట్ 8,000 years ago, సో 8,000 సంవత్సరాల క్రితం పీపుల్ వచ్చేసి బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ నర్మదా రివర్ ఒడ్డున నివసించేవారట. సో వాళ్ళందరినీ కూడా స్కిల్డ్ గ్యాదరర్స్ అని అనేవారు. స్కిల్డ్ గ్యాదరర్స్ అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, హూ గ్యాదర్డ్ దేర్ ఫుడ్, వారి యొక్క సొంత ఫుడ్ని వారే సమకూర్చుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళని స్కిల్డ్ గ్యాదరర్స్ అంటారు. సో ఈ స్కిల్డ్ గ్యాదరర్స్ ఏంటంటే వాళ్ళకి విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ ఎడిబుల్, ఏ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అనేది మనం తినొచ్చు, ఏది పాయిజనస్ కాదు అని కనుక్కొని వాటి నుంచి ఫ్రూట్స్ కావచ్చు, రూట్స్ కావచ్చు, సీడ్స్, నట్స్, ప్లాంట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని తిని వాళ్ళు మనుగడని సాగించేవారట. సో ఇక ఫస్ట్ క్రాప్ గ్రోన్, అసలు మన ఇండియాలో ఫస్ట్ అసలు క్రాప్ ఎక్కడ పండింది అంటే సులైమాన్ అండ్ కీర్తార్ హిల్స్, అలాగే గారో హిల్స్ అండ్ వింధ్యాస్. We will see it in the map. So here we are seeing this is Sulaiman and this is Kirtar Hills. So Sulaiman and Kirtar Hills are in the northwest. సో ఈ సులైమాన్ అండ్ కీర్తార్ హిల్స్లో ఫస్ట్ వీట్ అండ్ బార్లీ పండించడం జరిగింది. ఫస్ట్ వీట్ అండ్ బార్లీ ఎక్కడ పండించారంటే సులైమాన్ అండ్ కీర్తార్ హిల్స్. సో ఇక్కడే యానిమల్ రియరింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. షీప్, గోట్, అలాగా క్యాటిల్, షీప్, గోట్ వాటిని పెంచేవారు నార్త్ వెస్ట్లో. అలాగే గారో హిల్స్ ఆర్ ద నార్త్ ఈస్ట్. సో ఈ గారో హిల్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్, అలాగే వింధ్యాస్ ఇన్ ద సెంట్రల్ ఇండియా. సో వింధ్యాస్, ఈ గారో హిల్స్లో మెయిన్గా అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది ఫ్రెండ్స్. మరి మనం తినే రైస్ అసలు ఫస్ట్ ఎక్కడ పండింది, అంటే వింధ్యాస్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సులైమాన్ అండ్ కీర్తార్ హిల్స్ ఇన్ ద నార్త్ వెస్ట్, ఇక్కడ వీట్ అండ్ బార్లీ అనేది పండాయి. అలాగే యానిమల్ రియరింగ్ కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారు. గారో హిల్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్, అలాగే వింధ్యాస్ ఇన్ ద సెంట్రల్. సో ఈ రెండు కూడా అగ్రికల్చర్ అనేది మెయిన్గా డెవలప్ అయింది ఫస్ట్ ఇక్కడే. మనం తినే రైస్ వచ్చేసి వింధ్యాస్లో ఫస్ట్ పండించడం జరిగింది, నార్త్ ఆఫ్ ద వింధ్యాస్. అండ్ కమింగ్ టు ది 4,700 years ago అసలు పీపుల్ ఎక్కడ నివసించేవారు. రివర్ ఇండస్ నది ఒడ్డున, అలాగే అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో అక్కడ పీపుల్ అనేది నివసించేవారు. కెన్ యూ టెల్ మీ ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఎన్ని ట్రిబ్యూటరీస్ ఫ్రెండ్స్? 5 ట్రిబ్యూటరీస్. రావి, బియాస్, జీనం, సట్లెజ్, అలా 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. చీనాబ్ ఆల్సో. అలాగే
కమింగ్ టు దిస్ 2500 years ago. సో 2500 సంవత్సరాల క్రితం పీపుల్ ఎక్కడ నివసించేవారు? గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ కాల్డ్ సోన్. సో గంగా యొక్క ట్రిబ్యూటరీ సోన్ నది ఒడ్డున పీపుల్ అనేది నివసించేవారు. సో ఇక్కడ సిటీస్ అనేది డెవలప్ అవడం జరిగింది అనమాట. మెల్లగా చిన్న చిన్న సిటీస్గా ఫామ్ అవడం జరిగింది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది గంగా. అలాగే సౌత్ ఆఫ్ ది గంగా వాజ్ నోన్ యాస్ మగధ కింగ్డమ్. ఇట్ ఈస్ అ వెరీ లార్జ్ కింగ్డమ్. అలాగే అప్పుడు రూలర్స్ కూడా అక్కడ చాలా చాలా పవర్ఫుల్ ఉండేవాళ్ళంట. సో మగధ కింగ్డమ్ సౌత్ ఆఫ్ ది గంగా అనేది అక్కడ ఎస్టాబ్లిష్ ఉండడం జరిగింది, సెటప్ చేసుకోవడం జరిగింది. సో అది ఒక పెద్ద లార్జ్ కింగ్డమ్, అక్కడ రూలర్స్ కూడా చాలా పవర్ఫుల్. సో ఇప్పుడు వరకు చూసాం 8000 years ago నర్మదా నది ఒడ్డున నివసించారు. అలాగే 4000 years ago ఇండస్ రివర్ ఒడ్డున నివసించారు. 2500 years ago చిన్న చిన్నగా సిటీస్ డెవలప్ అయ్యాయి ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ గంగా. సో వేర్ డిడ్ పీపుల్ ట్రావెల్? సో పీపుల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసేవారు? పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. సో ఒక పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్కి పీపుల్ అనేది ట్రావెల్ చేసేవారు. సో వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడులాగా అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ అంత టెక్నాలజీ లేదు. సో వాళ్ళకి హిల్స్, సీస్ వెళ్ళేటప్పుడు రివర్స్ కావచ్చు, పాండ్స్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, అవన్నీ ఎదురయ్యాయి అనమాట. సో అవన్నీ దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. సో బికాజ్ రోడ్ అనేది ప్లెయిన్ ఫార్మాట్ అనేది లేకపోయిండే. సో అది అప్పట్లో అంత ఈజీ మెథడ్ కాదంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చాలా దూరం అనేది ప్రయాణించాలి అంటే వాళ్ళకి చాలా కొంచెం కష్టంగా ఉండేదంట. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ది టెక్నాలజీ. బికాస్ ఆ హిల్స్, ఆ ఫారెస్ట్ అవన్నీ దాటుకుంటూ వెళ్ళడం చాలా కష్టం కదా. అంతేకాకుండా కొంతమంది మెన్ ఆర్మీస్లోకి వెళ్ళేవాళ్ళంట, ఆర్మీస్లో జాయిన్ అయ్యేవాళ్ళంట. అంటే ఒక యుద్ధాన్ని జయించడానికి, అంటే వేరే ల్యాండ్ వాళ్ళని జయించడానికి సో యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళంట. దే ఆర్ ఆల్సో పార్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఆర్మీస్. అలాగే మర్చెంట్స్ ట్రావెల్డ్ విత్ క్యారవాన్స్. సో మర్చెంట్స్ ఏదైనా గూడ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించాలి అంటే ఒక వాల్యుబుల్ గూడ్స్ త్రూ క్యారవాన్స్ కావచ్చు, షిప్స్ కావచ్చు, అంటే బుల్లెట్ కార్డ్స్ క్యారవాన్స్ మీన్స్. సో అలాగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వాల్యుబుల్ గూడ్స్ అనేది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అలాగే రిలీజియస్ టీచర్స్ వచ్చేసేసి ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి, టౌన్ టు టౌన్, ప్లేస్ టు ప్లేస్కి వాళ్ళు ఆ యొక్క అడ్వైజెస్ని పాస్ చేసేవారు. అలాగే సమ్ పీపుల్, ఇంకొంతమంది పీపుల్ ఎందుకు ట్రావెల్ చేసేవారు అంటే టు ఫైండ్ అవుట్ ద ఎగ్జైటింగ్ ప్లేసెస్. అంటే ఇప్పుడు మనం టూర్స్కి వెళ్తూ ఉంటాం, అలాగే వాళ్ళు అసలు ఎగ్జైటింగ్ ప్లేసెస్ అంటే ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్ళేవారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అసలు ఈ సరిహద్దును, అటువైపు ఉన్నటువంటి సరిహద్దును మనం దాటలేమని సరిహద్దును దాటేసి వచ్చి సో ఇక్కడే స్థిరపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగే వై డిడ్ పీపుల్ ట్రావెల్? సో ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్కి పీపుల్ ట్రావెల్ చేసేవారని అనుకున్నాం. కానీ ఎందుకు వాళ్ళు ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ట్రావెల్ చేసేవారు అంటే ఇన్ సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్. సో ఇప్పుడు మనం ఒక ప్లేస్లో ఉన్నారు, సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రూట్స్, నట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తిన్నప్పుడు ఇంకా ఆ ప్లేస్లో ఉన్నటువంటి అవైలబుల్ ఫుడ్ అంతా కూడా ఉండదు, అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్లో అవైలబుల్ ఫుడ్ కోసం వాళ్ళు ఇన్ సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్ దే మూవ్ టు ది అదర్ ప్లేస్. అలాగే టు ఎస్కేప్ ఫ్రమ్ ద న్యాచురల్ డిజాస్టర్స్. సో డ్రాట్స్ కావచ్చు, సునామీస్ కావచ్చు వచ్చినప్పుడు సో వాటి నుంచి రక్షించుకోవడానికి కూడా పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో ట్రావెల్ చేసేవారనమాట. అండ్ ఇప్పుడు హౌ గురించి మనం అంటే ఇప్పుడు ఎలా. సో ద నేమ్ ఇండియా అండ్ భరత డిస్క్రైబ్డ్. సో ఇండియా అనేది భరత, అలాగే ఎలా వచ్చింది ఇండియా అండ్ భరత, అండ్ హౌ వి ఫైండ్ అవుట్ అబౌట్ ద పాస్ట్. సో అసలు మనం పాస్ట్ని ఎలా కనుక్కుంటాం? సో ఫస్ట్ లెట్ వి సీ అసలు మనకి ఇండియా అలాగే భరత అనే నేమ్ అనేది ఎలా వచ్చింది మన దేశానికి అంటే 2500 సంవత్సరాల క్రితం నార్త్ వెస్ట్ నుండి వచ్చినటువంటి ఇరానియన్స్ అండ్ గ్రీక్స్ ఇండస్ రివర్ని ఇండోస్ అని పిలిచేవారంట. ఇండస్ రివర్ని ఇండోస్ అని పిలిచేవారంట ఎవరు? ఇరానియన్స్ అండ్ గ్రీక్స్. సో ఆ ఇండోస్కి అంటే ఆ ఇండస్ రివర్కి ఈస్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి మన ప్రాంతం అంతా కూడా ఇండియా అని వాళ్ళు అలా పిలిచేవారంట. సో అలాగా పోను అది మన నేమ్ ఇండియా కంట్రీ అనేది మారింది. అలాగే భరత అని ఎందుకు వచ్చిందంటే భరత ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అప్పుడు నార్త్ వెస్ట్లో జీవించే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు భరత అని పిలిచేవారంట. అంతేకాకుండా ఋగ్వేదాలో ప్రస్తావించినటువంటి వ్యక్తుల సమూహానికి కూడా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి కూడా భరత అనే నేమ్ ఉండేదట. సో అలాగా అది పోను మన యొక్క కంట్రీకి పెట్టడం జరిగింది భారతదేశంగా. ఇన్ దట్ వే ఇండియా అండ్
భరత అనేది మనకి భారతదేశంగా నేమ్ అనేది వచ్చింది. సో ఇండస్ని సాంస్క్రిట్లో సింధు అని పిలిచేవారంట అప్పుడు. అలాగే మనం హిస్టరీలో వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ వేసుకుంటారు, ఎలాంటి క్లాత్స్ వేసుకుంటారు, వాళ్ళు ఎక్కడెక్కడ జీవించారు, ఏ టైంలో ఎక్కడ ఎటువంటి ఫుడ్ వాళ్ళు తిన్నారు అనేది అదంతా అసలు ఎలా తెలుసుకుంటాం? సో మనకి ఒక రికార్డ్స్ అనేది ఉండాలి. సో మనకి ఒక ప్రూఫ్స్ అనేది ఉండాలి. ఆ ప్రూఫ్స్ అనేది అసలు ఏంటంటే వన్ ఆఫ్ ది ప్రూఫ్ ఈస్ మ్యానుస్క్రిప్ట్. మ్యానుస్క్రిప్ట్ అంటే ఏం లేదండి, పామ్ లీఫ్ అంటే బార్క్ ఆఫ్ ట్రీ, ఒక తాటాకు ఉంటుంది కదా, తాటాకుని మనం ఇక్కడ కింద డయాగ్రామ్లో చూస్తున్నట్లయితే ఒక సేమ్ పీసెస్గా కట్ చేశారు. సో సేమ్ పీసెస్గా సేమ్ షేప్ ఆఫ్ పేపర్లో కట్ చేసి సో అవన్నీ ట్యాగ్ చేసి దానిపైన రాసుకుంటూ వెళ్ళారు చెక్కుకుంటూ. సో దట్ ఈస్ నథింగ్ బట్ అ మ్యానుస్క్రిప్ట్. అలాగే బార్క్ ఆఫ్ ఎ ట్రీ, చెట్టు బెరడు కూడా చెక్కి సో దానిపైన కూడా రాసేవారట. సో ద వర్డ్ మ్యాను ఇన్ ద సెన్స్ హ్యాండ్. సో మ్యాను ఈజ్ ఎ లాటిన్ వర్డ్. సో చేతితో మనం స్క్రిప్ట్ అనేది రాస్తాం కాబట్టి సో మ్యానుస్క్రిప్ట్ అనేది దానికి పేరు పెట్టారు. సో ఇందులో మ్యానుస్క్రిప్ట్స్లో మన యొక్క ఆర్కియాలజిస్ట్ కావచ్చు, మన యొక్క హిస్టారియన్స్, మన యొక్క స్కాలర్స్ ఎక్కువ ఎలాంటి సబ్జెక్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తారంటే రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్. సో ఆచార వ్యవహారాల గురించి, కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ గురించి, అలాగే లైవ్స్ ఆఫ్ ద కింగ్స్, రాజుల యొక్క జీవిత చరిత్ర గురించి, అలాగే మెడిసిన్స్, సో ఆయుర్వేదం, అలాగే మెడిసిన్స్ అండ్ సైన్స్, ఎక్కువ ఈ సబ్జెక్ట్స్ గురించి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ అనేవి చాలా రోజులు ఉండడం వల్ల, అంటే తాటాకు కదా, సో చాలా రోజులు ఉండడం వల్ల అవి కొన్ని పురుగులు అనేది డెస్ట్రాయ్ చేస్తాయంట. సో ఆ చెదలు పురుగులు అలా డెస్ట్రాయ్ చేయడం వల్ల చాలా వరకు కూడా మనకి ఆ మ్యానుస్క్రిప్ట్స్ అనేది మిస్ అయిపోయాయి. ఏవైతే టెంపుల్స్లో జాగ్రత్తగా పెట్టి ఉంచారో సో వాటి ద్వారా మన యొక్క హిస్టారియన్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. వాళ్ళంతా కష్టపడి సో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఒక బుక్ రూపంలో మనం ఈరోజు ఇక్కడ పెడితే సో మనం హిస్టరీ అనేది నేర్చుకుంటూ ఉన్నాం అనమాట. అలాగే ఈ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ అనేది ఎటువంటి లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్లో మెయిన్గా ఉన్నాయంటే సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్ అండ్ తమిళ్. సో సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్ వచ్చేసి ఆ రోజుల్లో ఆర్డినరీ పీపుల్ సంభాషించుకోవడానికి, ఆర్డినరీ పీపుల్ ఇప్పుడు మనం తెలుగు ఎలా యూజ్ చేస్తున్నామో ఇక్కడ, అలాగే ఆర్డినరీ పీపుల్ సాంస్క్రిట్ అండ్ ప్రాకృత్ మాట్లాడేవారంట. అలాగే వన్ ఈస్ మ్యానుస్క్రిప్ట్స్. ఇంకొక ప్రూఫ్స్ ఏంటంటే, ఏ ప్రూఫ్స్ ద్వారా మనం హిస్టరీ కనుక్కోవచ్చు అంటే ఇన్స్క్రిప్షన్స్. సో ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే రైటింగ్స్ ఆన్ రిలేటివ్లీ హార్డ్ సర్ఫేసెస్. ఏదైనా కావచ్చు, ఒక స్టోన్ కావచ్చు, ఒక మెటల్ కావచ్చు, అలాంటి ఎటువంటి హార్డ్ సర్ఫేస్లో అయినా రాస్తే దాన్ని ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి అనేవారు. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి లెటర్స్, సైన్స్ మిక్సింగ్తో ఉండేది. ఇక్కడ మనం చూస్తున్నాం డయాగ్రామ్. అలాగే అబౌట్ 2250 years ago కాందహార్లో ఒక ఓల్డ్ ఇన్స్క్రిప్షన్ ఫైండ్ అవుట్ చేశారట. ఆ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఏ రూలర్ యొక్క ఆర్డర్ అంటే అశోక రూలర్ యొక్క ఆర్డర్స్ ఆ యొక్క కాందహార్లో ఆ ఇన్స్క్రిప్షన్లో అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ అనేది లెటర్స్, సైన్స్ మిక్స్ అయి ఉంటుంది. సో లెటర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మరి సైన్స్ అనేది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, హిస్టారియన్స్కి, స్కాలర్స్కి అనేది మనం ఏం రాశారని అసలు ఎలా అర్థమవుతుంది అంటే మనం చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్లో వీఆర్ సీయింగ్ వన్ యానిమల్ అండ్ దిస్ ఈజ్ అ బర్డ్. సో ఇలా యానిమల్స్, బర్డ్స్ ఉన్నాయి. వాటిని ఆ సైన్స్ నుంచి లెటర్స్గా ఎలా కన్వర్ట్ చేసేవారంటే డెసిఫార్మెంట్. సో డెసిఫార్మెంట్ అనే ప్రాసెస్ ద్వారా స్కాలర్స్ అనేవాళ్ళు ఇన్స్క్రైబ్ చేసేవారంట. సో అలా వాళ్ళు ఆ లెటర్స్ నుంచి, ఆ సైన్స్ నుంచి కూడా లెటర్స్గా కన్వర్ట్ చేసి డెసిఫార్మెంట్ ప్రాసెస్ ద్వారా మొత్తం ఫైండ్ అవుట్ చేసేవారు. వాళ్ళు ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేశారు, అసలు ఏం ఇన్స్క్రైబ్ చేశారని కనుక్కుంటున్నారు అనమాట. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ మ్యానుస్క్రిప్ట్, సెకండ్ వన్ ఈజ్ ఇన్స్క్రిప్షన్స్, థర్డ్ వన్ ఈజ్ ఆర్కియాలజీ. సో ఆర్కియాలజీ ద్వారా ఎలా అంటే అవి తవ్వి అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఎటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు వాడారు అనేది తెలుసుకుంటారు ఆర్కియాలజీలో. సో మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాట్ వచ్చేసి 4700 years ago ఇలాంటి పాట్స్ అనేది పీపుల్ యూజ్ చేసేవారంట. అలాగే రైట్ సైడ్ మనం చూస్తుంటే ఇక్కడ సిల్వర్ కాయిన్ అనేది ఒకటి చూస్తున్నాం. సో ఈ సిల్వర్ కాయిన్ వచ్చేసి 2500 years ago ఇలాంటి సిల్వర్ కాయిన్స్ అనేది యూజ్ చేసేవారంట. సో దే డిగ్ అంటే త్రవ్వి వాళ్ళు ఏ కాలం నాడు సో పీపుల్ అనేది ఎటువంటి నాణ్యాలు, ఎటువంటి పాట్స్, ఇంకా ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయనేది వాళ్ళు కనుక్కుంటున్నారు అనమాట ఆర్కియాలజిస్ట్స్.
సో ఈ విధంగా మనం మ్యానుస్క్రిప్ట్స్ ద్వారా, ఇన్స్క్రిప్షన్స్ ద్వారా, ఆర్కియాలజీ ద్వారా హిస్టరీ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మ్యానుస్క్రిప్ట్స్కి ఇన్స్క్రిప్షన్స్కి పోల్చుకుంటే ఇన్స్క్రిప్షన్స్ ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇన్స్క్రిప్షన్స్ ద్వారా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అవి హార్డ్ సర్ఫేసెస్ మీద రాస్తాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంది. బికాస్ మ్యానుస్క్రిప్ట్స్ తాటాకు పైన రాయడం వల్ల, చెట్టు బెరడు పైన రాయడం వల్ల అవి కొన్ని రోజులకి డెస్ట్రాయ్ అయిపోయాయి పురుగులు తినేసి. సో చాలా వరకు మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. కొన్ని ఏవైతే టెంపుల్స్లో ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో ఇన్స్క్రిప్షన్స్లో వచ్చేసి ఒక రాజుల గురించి, వాళ్ళు రూలర్స్ అంటే ఇప్పుడు ఎటువంటి ఆర్డర్స్ అనేది పాస్ చేశారు, సో ఆర్డర్స్ అన్నీ కూడా ఉండే ఉంటాయి వాళ్ళ యొక్క విక్టరీస్ గురించి. సో లెట్ వి సీ వన్ పాస్ట్ ఆర్ మెనీ. సో మనం బుక్ నేమ్ చూసినట్లయితే అవర్ పాస్ట్ వన్. సో అవర్ పాస్ట్ అని ఉంటుంది బికాస్ పాస్ట్ వాస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు కింగ్స్కి అనేది అతని యొక్క ప్రొఫెషన్ వేరుంటుంది, ఫార్మర్కి ప్రొఫెషన్ వేరుంటుంది. సో కింగ్ అనేవాడు ఒక పీపుల్, ఒక సామాన్య ప్రజల యొక్క ప్రాణదాహర్తిని కాపాడితే, ఫార్మర్ అనేవాడు సామాన్య ప్రజల యొక్క ఆకలి దాహర్తిని కాపాడతాడు. సో అలాగా ఒక కింగ్కి డిఫరెంట్ ఉంటుంది ప్రొఫెషన్. హెడ్డర్ పశువుల కాపరికి డిఫరెంట్ ఉంటుంది. అలాగే మనం చూస్తున్నట్టయితే క్రాఫ్ట్ పర్సన్స్కి డిఫరెంట్ ఉంటుంది, సైంటిస్ట్కి డిఫరెంట్ ఉంటుంది, మ్యూజిషియన్స్కి డిఫరెంట్ ఉంటుంది, ఆర్టిస్ట్కి డిఫరెంట్ ఉంటుంది. ఒక పర్సన్కి ప్రొఫెషన్కి ఇంకొక పర్సన్ ప్రొఫెషన్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు అవర్ పాస్ట్ వన్ అన్నామంటే ఓన్లీ ఒక్క ప్రొఫెషన్ గురించే మనం తెలుసుకుంటే దాన్ని మనం ఒక వన్ పాస్ట్ అని అంటాము. కానీ ఇక్కడ అందరూ ప్రొఫెషనలిస్ట్, వారి వారి ప్రొఫెషన్స్ గురించి, వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి, వాళ్ళ యొక్క ఎలాంటి మనుగడ సాగించారు, అందరి ప్రొఫెషన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి కింగ్స్, హెడ్డర్స్, ఫార్మర్స్, రూలర్స్, మర్చెంట్స్, ప్రీస్ట్స్ వీళ్ళందరి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అవర్ పాస్ట్ వన్. సో మెనీ పాస్ట్ అని మనం చెప్తామన్నమాట. అలాగే పీపుల్ ఫాలో డిఫరెంట్ ప్రాక్టీస్ అండ్ కస్టమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అంతే కదండి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వారి యొక్క ఆచార వ్యవహారాలు అనేది చాలా డిఫరెంట్గా ఉండేయంట. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఆచార వ్యవహారాలు చాలా వేరు ఉంటుంది, తమిళనాడులో వేరు ఉంటుంది, అలాగే తెలంగాణలో కొన్ని చేంజెస్ ఉంటుంది. రైట్, మ్యారేజెస్లో కావచ్చు, ఆచార వ్యవహారాలు ఏదన్నా డిఫరెంట్ కస్టమ్స్ కావచ్చు, వాటన్నిటిలో అనేది చాలా చేంజెస్ అనేది ఉంటుంది డెఫినెట్లీ ఒక కంట్రీలోనే. ఇప్పుడు రాజస్థాన్లో వేరు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కల్చర్ అనేది చాలా వేరు ఉంటుంది. మ్యారేజెస్లో కావచ్చు వాళ్ళు ఇలా పరదా వేస్తారు, సో మనకి అది ఉండదు అనమాట కొంతమందికి. అలాగే ఆర్డినరీ పీపుల్ సచ్ యాజ్ హంటర్స్ కావచ్చు, గ్యాదరర్స్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, హెడ్డర్స్, వాళ్ళందరూ కూడా రికార్డ్స్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి రికార్డ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేదంట. బికాజ్ కేవలం కింగ్స్ మాత్రమే రికార్డ్స్ అనేది చేసుకునేవారంట. త్రూ మ్యాన్స్క్రిప్ట్స్ ద్వారా కావచ్చు, త్రూ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా కావచ్చు, కేవలం కింగ్స్కి సంబంధించిన రికార్డ్స్ అనేవి ఎక్కువ ఫైండ్ అవుట్ చేశారంట. సో ఈ ఆర్డినరీ పీపుల్ అనే వాళ్ళు దే డిడెంట్ కీప్ దేర్ రికార్డ్స్. ఎందుకంటారు ఫ్రెండ్స్? బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైమ్, ఐ థింక్ సో. టైం ఉన్నా, లేదంటే దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళకి మేబీ వాళ్ళు లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఫుడ్ సమకూర్చుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం, సో ఫార్మర్స్ వచ్చేసి వ్యవసాయంలో బిజీగా ఉండడం, మేబీ వాళ్ళకి అంత స్తోమత లేకపోయి కూడా ఉండొచ్చు. అలాగే వెన్. సో చాలా మనం బుక్స్లో చూస్తుంటాము 1000 BC, సో 1000 AD, 1000 BC, అలాగా 500 AD, 500 BC అలా చూస్తూ ఉంటాం. సో BC ఇన్ ద సెన్స్ బిఫోర్ క్రైస్ట్. సో బర్త్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ జన్మించక ముందు ఉన్న కాలం అంతా కూడా బిఫోర్ క్రైస్ట్ అంటాము, అంటే క్రీస్తు పుట్టక ముందు అని. సో బర్త్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత AD అని అంటాం అనమాట. పుట్టిన తర్వాత జరిగే కాలం అంతా AD. సో ఇప్పుడు మనం 2020 AD అని చెప్పొచ్చు, 2000 AD అలాగా. సో అలాగే బిఫోర్ క్రైస్ట్, సో అలాగే AD అంటే అన్నో డామినీ. సో బిఫోర్ క్రైస్ట్ BCనే BCE అని కూడా అంటారు, ఇట్స్ సెక్యులర్ టర్మ్, దట్స్ బిఫోర్ ద కామన్ ఎరా. అలాగే CE, ADని CE అని కూడా అంటారు, కామన్ ఎరా. సో ఇప్పుడు మనం సరదాగా BC అంటే బిఫోర్ ఇప్పుడు మనం ఉన్నటువంటి పొజిషన్ చూసుకుంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని కూడా చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.